విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోవడంతో పాటు ప్లాంట్ను సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయాలి. గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి, విశాఖపట్నం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఇందాక సోదరుడు దేవన్ మాట్లాడినప్పుడు కూడా చెప్పారు, నిన్న కూడా పెద్దలు ఆదినారాయణ గారు వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 650 మండలాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి మండలం గాజువాక. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ దేనివల్ల వచ్చింది? హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ గాజువాక స్టీల్ ప్లాంట్. ఇప్పుడు తీయమనండి లెక్కలు, గడిచినటువంటి 3-4 నెలలకు తీయమనండి. ఏ స్థానంలో ఉంటామో, ఎక్కడ ఉంటామో, దేనివల్ల వచ్చింది పర్ క్యాపిటల్ ఇన్కమ్? ఇందాక వారు చెప్పినట్టు నెలకి 90-192 కోట్లు 86 కోట్లు శాలరీలు వస్తాయి. వచ్చినటువంటిది పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుంది. గాజువాకలో అనేక స్ట్రీట్ హాకర్స్ కానీ, లేకపోతే ఇతర వ్యాపారస్తులు కానీ, లేదా మీరు ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 30%-40% జీతాలు ఇస్తే మీరు పిల్లలు చదివించుకునేటువంటి దానికి లోన్లు కడతారా? మీరు కొనుక్కున్నటువంటి ఇల్లుకి ఈఎంఐలు కడతారా? మీరు తిరుగుతున్నటువంటి బళ్ళుకి మీరు రీపేమెంట్ చేస్తారా? లేకపోతే మీరు అద్దెకున్నటువంటి ఇల్లుకి అద్దెలు కడతారా? సో ఇవన్నీ హెచ్ఆర్ఐ అనేటువంటిది ఆగిపోయింది. లేకపోతే మొన్న కాంట్రాక్ట్ కార్మికుల్ని ఇందాక సోదరు చెప్పినట్టు 3,800 మందిని ఒకేసారి 4,200 మంది ఒకేసారి ఒక రాత్రికి తీసేస్తామని అంటే అందరూ పోరాటం చేశారు. ఈరోజు ఒక్కొక్కరినిగా మొన్న 350 మంది ఇప్పటికే కాంట్రాక్ట్ కంప్లీట్ అయిపోయిందని చెప్పి వాళ్ళని ఇక రావద్దని చెప్పేస్తే వారు గాజువాకలో ఒకరోజు ఫ్యామిలీతో దీక్ష చేశారు. కుటుంబ సభ్యుల బాధ నిన్న మొన్న పేపర్లో చూశారు. మహిళలు రోడ్ల మీదకి ఎక్కి 1350 రోజుగా ఎప్పుడు కూడా ఇంట్లో మహిళలు కూడా బయటకు రాల. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటకు వచ్చి మొన్న కొవ్వొత్తులు ప్రదర్శన చేశారంటే వాళ్ళ బాధ, కడుపుకోత ఏ రకంగా ఉందో ఒక్కసారి ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పి కోరుతాం. దీనికి పోరాట కమిటీ తీసుకున్నటువంటి ఏ నిర్ణయానికన్నా ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు మీకు ఉంటది. అది అందులో ఏ రకమైనటువంటి అనుమానాలు మీకు లేవు. ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినా, రాష్ట్ర స్థాయిలో ఎక్కడ ఉన్నా సరే పూర్తిగా పార్టీ తాలూకు మద్దతుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరి తాలూకు అభిప్రాయం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేటువంటిది జరగకూడదు. ప్రైవేట్ అనేటువంటిది అసలు మాటలోనే రావడానికి వీల్లేదు. పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగాలి, సెయిల్లో విలీనం జరగాలి. అనేక సందర్భాలు ఇటువంటి వచ్చినప్పుడు ఇప్పుడు మొన్న స్టీల్ కి సంబంధించినటువంటి మినిస్టర్ కర్ణాటక సంబంధించి మరి అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ ఉంటే 15,000 కోట్లు 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో 15,000 కోట్లకేమో కర్ణాటక 15,000 కోట్లు ఇచ్చారు. ఇంకో 15,000 కోట్లు ఇస్తామని చెప్పి మరి మన దగ్గర కూడా స్టీల్ సహాయ మంత్రి ఉన్నారు కదా. మన దగ్గర కూడా మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఈరోజు రాష్ట్రానికి, దేశానికి స్టీల్ సహాయ మంత్రిగా ఉన్నారు. కర్ణాటక సాధించుకోగలదు, తమిళనాడు సాధించుకోగలదు, కేరళ సాధించుకోగలదు, తెలంగాణ సాధించుకోగలదు, ఆంధ్ర ఎందుకు సాధించుకోలేదు? పోరాటం చేసి సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ మళ్ళీ పోరాటం చేసి కాపాడుకోవాల్సినటువంటి దుస్థితి ఈరోజు. అంటే ఎంత అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ తెలుగు వారంటే చులకన, లేకపోతే ఇక్కడ మా పార్టీ తాలూకా బేస్ లేదు కాబట్టి, మాకు ఇక్కడ ఓట్లు రాలేవు కాబట్టి, మాకు ఇక్కడ అవసరం లేదు కాబట్టి, ఓటర్ 2 ఎంపీలు మాకు పెద్ద ఉపయోగం లేదు కాబట్టి ఇక్కడ ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు అని చెప్పని అనుకుంటున్నారా? అసలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది సముద్ర తీరం వెంబడి స్టీల్ ప్లాంట్ అంటే ఎంత విలువైందో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి యజమానులు తీసుకొని వస్తే చెప్తారు. ఇప్పుడు మనం మొన్న ఆర్సిలర్ మెటల్ కి సంబంధించి, నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి. ఎందుకు వాళ్ళు అంత తాతాలాడుతున్నారు? సముద్రం వెంబడి మాకు భూమి కావాలని 2,200 ఎకరాలు ఇప్పుడు నక్కబలంలో ఇవ్వడానికి ప్రభుత్వం డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకు వాళ్ళే అక్కడ ఎందుకు పెట్టాలి? కడపలో పెట్టచ్చు కదా. సముద్ర తీరం వెంబడే ఎందుకు పెడుతున్నారు? అవసరమైన డొమెస్టిక్ మార్కెట్ ఉంటే దేశంలో అమ్ముకుంటాడు, డొమెస్టిక్ మార్కెట్ లేకపోతే క్యాప్టివ్ పోర్ట్ ఏదో పెట్టుకుంటాడు, ఒక 2 బెర్తులు 3 బెర్తులు పెట్టుకుంటాడు, ప్రపంచ మార్కెట్లోకి, ఇంటర్నేషనల్ మార్కెట్లోకి తీసుకుపోతాడు. అంటే కోస్టల్
బేస్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్స్ భారతదేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉన్నటువంటి ఒక విలువ బహుశా నాకు తెలిసి ఈ దేశంలో ఏ స్టీల్ ప్లాంట్ కి లేదు. అటువంటి విలువైనటువంటి సంపదని ఈరోజు దానికి వాల్యుయేషన్ కట్టి 10,000 కోట్లని, ఒకసారి 12,000, మొదట్లో అయితే 4,000 కోట్లు అన్నారు, తర్వాత 10,000 కోట్లు అన్నారు, 12,000 కోట్లు అన్నారు, కొంతమంది 30,000 అన్నారు. దాని యాక్చువల్ వాల్యుయేషన్ తీస్తే 20,000 ఎకరాలు తీయండి, 2 లక్షల కోట్లు మినిమం ఉంటుంది. 2 లక్షల కోట్ల విలువ మినిమం ఉంటుంది. భూమి అమ్మేసుకున్నారు. ఏది ప్లాంట్ సార్ దానికి సంబంధించి 30-35 ఏళ్ళు పాత అయినా ఓన్లీ ల్యాండ్ కాస్టే మీకు 2 లక్షల కోట్లు ఉంటుంది. సో ఇంత విలువైనటువంటి భూములు మీరు ఏదో పల్లెలకి ఇచ్చేస్తాము, లేకపోతే ఇంకోటి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఉన్నటువంటి వారిని అంటే ప్రైవేట్ వాడికి ఇచ్చేసిన తర్వాత వాడు చేసుకోవాల్సింది కూడా మీరే బాధ్యత పడి ఎంప్లాయీస్ని ఏ రకంగా తగ్గించాలి, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఎలా తీసేయాలి, ఏ రకంగా ఈ వాళ్ళ మీద బర్డెన్ అనేటువంటిది ఏ రకంగా తగ్గించాలి, విఆర్ఎస్కి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో అని చెప్పి దాని మీద సర్వేలు చేయడం, జీతాలు ఇవ్వకపోతేనో లేకపోతే హౌస్ ఎలవెన్స్ ఇవ్వకపోతేనో వాళ్ళే మానేసి వెళ్ళిపోతారు అనేటువంటి ఆలోచనలు, ఎంతమంది ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోతారని చెప్పని అడగడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? వీటన్నిటికన్నా మించి అసలు స్టీల్ ప్లాంట్ అనేటువంటిది అప్పుల్లో ఉన్నటువంటి ప్లాంట్ తప్ప నష్టాల్లో ఉన్నటువంటి ప్లాంట్ కాదు. నష్టాలు వేరు, అప్పులు వేరు. అప్పులు అనేటువంటి ప్రతి కుటుంబానికి ఉంటాయి. దాన్ని ఏ రకంగా మేనేజ్ చేసుకుంటాం? ఒకసారి 2021 ఎండింగ్ లోనే ఎప్పుడు అనుకుంటారు 200 కోట్లు ఎంత 950 కోట్ల రూపాయలు లాభాలు వచ్చినాయి. మరి దీన్ని అలాగా నష్టాల్లో ఉంది అని చెప్పి దాన్ని మార్క్ చేసి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు తప్ప దాన్ని ఏ రకంగా కాపాడాలనేటువంటి ప్రయత్నం నాకు తెలిసి నా పుట్టిన దగ్గర నుంచి సరే ఏ రాజకీయ పార్టీలో నేనున్నాయి నాకు తెలిసి తెలిసిన దగ్గర నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సొంతకాలను ఇవ్వాలనేటువంటిది వింటున్నాం తప్ప ఇచ్చినోడు లేడు ఎవడు. అది ఏ ప్రభుత్వం అన్నామనివ్వండి, బీజేపీ అవనివ్వండి, కాంగ్రెస్ అవనివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఎన్డీఏ ప్రభుత్వం అవనివ్వండి, అదొక స్లోగన్ గా ఉండిపోయింది తప్ప ఇచ్చినటువంటి వాళ్ళు లేడు. ఒకవేళ నిజంగా సొంతకాలు ఉంటే రేట్ ఎంత ఉండదు, నష్టాలు మనకు వచ్చేటువంటి మనం ఇంత అప్పులు చేసి దాన్ని నడపాల్సినటువంటి పరిస్థితి ఉండదు. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి దాన్ని మనం చివరికి ఏదైతే ప్రభుత్వాలు ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిందే. వారిదే బాధ్యత. వాళ్ళని నమ్మి రాష్ట్రంలో అత్యధికమైనటువంటి మెజారిటీ గాజువాకలు ఇచ్చారు 95,000. నేను బాధపడలా, హైయెస్ట్ మెజారిటీ నాకే వచ్చింది, 95,000 వచ్చింది అక్కడ. బాధపడలేదు, ఎందుకంటే సెంటిమెంట్ అది. ఈ సెంటిమెంట్తో నా మీద కోపంతో వేసినటువంటి ఓట్లు కాదు. అక్కడ ఉన్నటువంటి సెంటిమెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి ఓట్లు అవి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. అవి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు ఉన్నాయి. సో ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా దయచేసి దీన్ని చూడొద్దు. ఇది ప్లాంట్ అందరిది, ప్రతి ఒక్కరిది, రాష్ట్ర ప్రజలది, 5 కోట్ల మంది ప్రజలది. ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ అటు తెలంగాణకు సంబంధించినటువంటి వారు కూడా ఈ పోరాటంలో భాగస్వాములు అయ్యి దీన్ని సాధించుకున్నాం. మళ్ళీ తిరిగి సాధించుకునేటువంటి దానికి అందరం కష్టపడదాం. పోరాట కమిటీ ఏ పిలుపునిచ్చినా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు మీకు ఇస్తుంది అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు 28వ తారీఖున ఇచ్చేటువంటి మీ పిలుపుకి, అలాగే తర్వాత రాబోయేటువంటి కాలంలో ఇచ్చినటువంటి ఏ పోరాట కార్యక్రమాలకైనా దాంతోపాటు పార్టీగా మేము కూడా ఒక కార్యాచరణ రూపొందించాలన్నటువంటి ఆలోచనతో ఉన్నాం. గతంలో కూడా నేను ప్రకటించాను. దానికి కూడా మీ అందరి సహకారం ఉందో, అందరం కలిసికట్టుగా ఒక కాజ్ కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి దీనికి అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం అనేటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.